సినిమాకి గౌరవించి పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు మంచి మిత్రుడు, సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన నాగేంద్ర డైరెక్టర్ గారికి, నా ఫ్రెండ్ గిరిచన్న గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఒక చిన్న విలేజ్ అండి మాది. ఆ సినిమా చూసేటప్పుడు ఎందుకో నాకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఎప్పటికైనా నేను ఒక సినిమాలో ఒక సైడ్ రోల్ గానో, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానో, ఎందుకో తెలీదు ఒక సినిమా తెర మీద నన్ను నేను చూసుకోవాలని ఒక విచిత్రమైన కోరిక కలిగింది. సో నేను పెరుగుతూ ఉండగానే ఆ కోరిక కూడా అలా పెరుగుతూ వచ్చింది. నాకు ఎవరు తెలీదు, ఎవరినైనా అడగాలన్నా అర్థం కాలేదు. కానీ ఎప్పటికైనా అది ఒక తెర మీద ఒక ఎక్కడొక్కడ కనబడాలి, నాకు నేను చూసుకోవాలి, అదే నేనేరా అని ఆ తెర మీద అని ఒక విచిత్రమైన కోరిక. ఆ కోరిక నాతో పాటే పెరిగి 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 డైరెక్టర్గా ఒక సినిమా తీసే అంత పెద్దదవుతుంది ఆ కోరిక అని నేను ఎప్పుడూ కలలోను కూడా ఊహించలేదు. ఈ సినిమా పెద్దది చిన్నది అనేది నా స్థాయిని పెట్టి వచ్చింది. ఒక సినిమాలో నేను హీరోగా చేస్తానని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. సో నేను ఎప్పుడు మైకిల్ పట్టుకొని కూడా మాట్లాడలేదు, ఎవరు ఏమో అనుకోవద్దు. అంటే డైరెక్టర్ విలేజ్ టు ఇండస్ట్రీ. సో నన్ను ఇలా తీర్చిదిద్దిన మా తల్లిదండ్రులకు, ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్లకు, మా టెక్నీషియన్స్లకు, ఎంతో కష్టపడే నా ఫ్రెండ్స్కు, నా కుటుంబ సభ్యులకు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన నా స్నేహితులకు, ఇక్కడ హైదరాబాద్ చాలా మంది రాలేకపోయారు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు వినాలి. నా స్నేహితులకి ఈ సినిమా ఫైట్స్లో కొన్ని విషయాల్లో చాలా యాక్సిడెంట్లుగా దెబ్బలు కూడా తగిలాయి. నా ఫ్రెండే కదా అని ఎవరు కూడా ఫీల్ అవ్వలేదు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు, ఇంత మంచి ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల ఏం జరిగినా నేను భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారనే ఒక చిన్న ధైర్యం. ఆ ఒక విషయానికి ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న సినిమా చేద్దాం, మన దగ్గర ఉన్న డబ్బులతో ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగే చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే తర్వాతలా తీసేదేదో తీస్తున్నాం, ఇంకొంచెం బాగా తీద్దాం, ఇంకొంచెం బాగా తీద్దాం, ఇంకొంచెం బాగా తీద్దాం, ఇంకొంచెం బాగా తీద్దామని ఇది థియేటర్ దాకా తీసుకొని వచ్చాం. సో ఇంత పెద్ద సినిమా నా లైఫ్కి నాకు వచ్చి ఇంత పెద్ద సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏదో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కనబడితే చాలు అనుకునే ఫీలింగ్ నుంచి ఒక సినిమాలో హీరోగా చేశానని చెప్పుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. సారీ, కొంచెం ఇబ్బంది పెట్టానేమో నా పర్సనల్ స్టోరీ చెప్పి. సినిమా చాలా కష్టపడి తీసాం. సోషల్ మెసేజ్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. మీ అందరికీ నచ్చేలా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఈ సినిమాని నమ్ముతున్నాను. కొత్త ఫేస్ కాబట్టి మనం ఇంట్రొడక్షన్ అవ్వం కాబట్టి ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఈ సినిమా మీ అందరికీ నన్ను చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సినిమాతో నేను ఇలా పరిచయం అవనందుకు, హీరోగానే మీ ముందుకు నేను వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా సినిమాని మీరు అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఒక చిన్న మొక్కని కొంచెం నీళ్ళు పోస్తే ఇక్కడ పెరుగుతాను, చెట్టు అవుతాను, 10 మందికి నేడనేస్తాను. తర్వాత ఎవరు పెరిగిపోయినా ఆటోమేటిక్గా చెట్టు పెరిగితే బాగుంటుంది. అలాగే నా ఫస్ట్ సినిమా కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను మీ ముందు ఉండగలను. ఎందుకంటే
మొక్క అప్పుడే చనిపోతే ఇంకేం చేస్తాం. అందుకనే ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్నా, ఇంకొక సినిమా తీయాలన్నా, ముందుకు ఒక అడుగు వేయాలన్నా ఇది నాకు ఇంపార్టెంట్. ఈ సినిమా అనేది మీ అందరికీ నచ్చుతుందని, మీ ముందు నన్ను ఉంచుతారని, మీ మీద ఇష్టంతోనే నేను ఈ సినిమా చేశాను. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా జనాల మీద ఇష్టంతోనే ఇండస్ట్రీకి వస్తారు. మనం 10 మందికి కనబడాలి, మనం 10 మందికి కనబడాలి, మనకు మంచి పేరు రావాలని. ఎన్నో వ్యాపారాలు, ఎన్నో బిజినెస్లు ఉన్న ఇండస్ట్రీ అనేది డబ్బుల కోసం చేయరు, ఒక మంచి పేరు కోసమే 10 మందికి మనం కనబడాలనే ఒక సదుద్దేశంతోనే ఇండస్ట్రీలోకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. అది ఏ స్థాయికి ఎవరిని తీసుకెళ్తుందో కళమ్మ తల్లి చెప్పలేం. అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, పాస్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. ఏది ఆగదు ఇక్కడ, ఇది ఆగదు, జరుగుతూనే ఉంటది. హిట్ అయిందా అవుద్ది, ఫ్లాప్ అయిందా పోద్ది. ఏం చేస్తాం? ఏం చేయలేం, జరుగుతూనే ఉంటది. ఇప్పుడు హిట్ అయింది, ఏం చేస్తాం? మన అదృష్టం అనుకుంటాం. ఫ్లాప్ అయింది, ఏం చేస్తాం? మన దురదృష్టం అనుకుంటాం. సరే, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలని ప్రిపేర్ అయిపోవాలి. అది లేకపోతే హార్ట్ అటాక్లు వస్తాయి. ఓకే, ఏనా మా డైరెక్టర్ గారు నాగేంద్ర గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను.